హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్. ముందుగా అందరికీ శ్రావణ మాసపు 4వ శుక్రవారం శుభాకాంక్షలు అండి. సో ఇంట్లో శుక్రవారం కాబట్టి పూజ ఇలా చేసుకున్నానండి సింపుల్గా. అలాగే రాఖీ కట్టాలి మా తమ్ముళ్ళకి, అందుకు రాఖీలు కానీ తీసుకొచ్చి పూజలో పెట్టాను. ముందు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్నానండి. పెద్ద తమ్ముడు ఆ సమయానికి ఇంటికి వచ్చారు, రాఖీ కట్టాను. చిన్న తమ్మునికి కట్టలేదన్నమాట, అందుకని పూజకు పెట్టుకున్నాను. సో చోడమ్మ గుళ్ళో, శ్రీ చౌడేశ్వరి దేవి గుళ్ళో కుంకుమార్చన ఉందండి. సో అదే వాయిస్ చెప్తున్నాను, కానీ అక్కడ వాయిస్ రికార్డింగ్ అవ్వలేదు, అందుకు చెప్తున్నాను. ఇక్కడే చౌడేశ్వరి గుడి దగ్గర కుంకుమార్చన ఉంది. గుడికి వెళ్ళి కుంకుమార్చన చేసుకునేకి వెళ్దాము రండి. ఇదిగోండి చౌడేశ్వరి గుడి దగ్గరకు వచ్చేసాం. అయ్యవారు కుంకుమార్చనకు సంబంధించిన ప్రాసెస్ అంతా ఇచ్చేశారు. కుంకుమార్చన అంతా స్టార్ట్ అవుతుందండి. గోత్రనామాలు, భర్త పేరు, భార్య పేరు చెప్పి కుంకుమార్చన స్టార్ట్ చేసేసారు. ఆ రోజు చాలా వర్షం వచ్చిందండి. అంత వర్షంలో కూడా మినిమం ఎంత లేదన్నా ఒక 30 మంది మహిళలు హాజరయ్యారు. ఆ వర్షంలో 4వ శుక్రవారం కదా, 5 శుక్రవారాలు అనుకున్నారు గుడి తరపునే అన్నీ మనకి అందజేస్తున్నారండి. గుడి తరపున ప్రసాదం వండడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. చాలా వెయిట్ చేయించి వర్షం నిలిచిన తర్వాత ప్రసాదం వండి అమ్మవారికి నైవేద్యం అనేది చేశాము. స్వామివారు అంత దూరం నుంచి వచ్చి మాతో కుంకుమార్చన చేయించారు. చాలా సంతోషంగా అనిపించింది. వర్షానికి రాలే అని అనుకున్నారండి, కానీ 4వ శుక్రవారం కంప్లీట్ చేసి 5వ శుక్రవారం స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. అంత వర్షానికి కూడా చాలామంది వచ్చినందుకు చాలా సంతోషపడ్డారు అయ్యవారు కానీ, గుడి తరపున సంబంధించిన వాళ్ళు కానండి. చూసారా ఎంతమంది అంత ఓపికగా వచ్చారో. వర్షంలో నానుకుంటే వచ్చామండి. ఒలిపిరి వస్తే ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచన కానీ అనుకోలేదు. అలాగే కూర్చుంటాంలేండి, కుంకుమార్చన కూర్చుంటే చాలా మంచిది కదా అని అనుకొని అలాగే అందరం కూర్చొని స్టార్ట్ చేసామన్నమాట. కుంకుమార్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమ పెట్టేసి మహిళలు కానీ కుంకుమ ఒకరికొకరు పెట్టుకుంటూ కుంకుమార్చన అనేది కంప్లీట్ చేసేసాం. చూడండి వర్షం నిలిచిపోయిన తర్వాత ప్రశాంతంగా అమ్మవారిని బయటకు వచ్చి వీడియో తీస్తున్నాము. అందరం కూర్చొని అక్కడే లోపలే చిన్నగా చిరుజల్లులు పడుతున్నాయి. వద్దులేండి అమ్మ ఇక్కడే కూర్చోండి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.